న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో ఓ వాహనంలో తరలిస్తున్న 1,05,00,000 రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. కూసుమంచి మండలం దేవుని తండా గ్రామం వద్ద కారును పోలీసులు తనిఖీలు చేస్తూ ఉండగా వాహనాన్ని ఆపకుండా ముందుకెళ్లారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కారులో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు డిక్కీలో ఉన్న 2 బ్యాగులు తీసి లెక్కించగా అందులో 1,05,00,000 రూపాయలు ఉన్నాయి. ఈ వాహనం ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుగా గుర్తించారు. ఇద్దరు పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో సీజ్ చేశారు. ఉన్నాయని చూసినావా లేదా అంతే. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ డబ్బు మద్యం తరలించవద్దని కఠిన నిబంధన ఉండటంతో అడ్డదారిలో డబ్బులు తరలించడం సర్వసాధారణమైంది. ఈ తరుణంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం ఇన్నోవా కారులో భారీగా డబ్బును తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులను దారి మళ్లించి పారిపోయే క్రమంలోనే పల్టీ వాహనం కొట్టింది. ఉన్నాయని చూసినావా లేదా అంతే. చూడే బాబు ఏమున్నాయి బాబు మొబైల్ లేదు ఒకటి ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పల్టీ కొట్టిన వాహనం ఎవరిదో పోలీసులు నిర్ధారించారా? ప్రస్తుతం నిందితులు ఎక్కడున్నారు? శ్రీ ఇప్పటికే అంటే హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు వచ్చినటువంటి నగదును తరలించిన ఇన్నోవా వాహనం, క్రిస్టల్ వాహనం. ఇది మొత్తానికైతే కొత్త వాహనం. ఈ వాహనాన్ని కూడా హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున అంటే నైట్ పూట హైదరాబాద్ నుంచి 1,50,00,000 రూపాయల పైగా ఈ యొక్క కారులో తీసుకొస్తున్నట్టుగా సమాచారం పోలీసులకు విశ్వాస సమాచారం ఉంది. దానిలో భాగంగానే ఆయన పోలీసులు కూడా అలర్ట్ అయిపోయింది. మొత్తానికైతే ఈ విషయం సిపి లెవెల్లో ఉండటం సిపి కూడా ఉన్న ఈ యొక్క వాహన చెకింగ్ కార్యక్రమంలో భాగంగా ఆయన కూడా విధుల్లో రావడంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన కింది స్థాయి సిబ్బంది కూడా అనుమానం తనిఖీలు చేపట్టారు. మొత్తానికైతే మాత్రం సూర్యాపేట నుంచి జిల్లా సరిహద్దు ప్రాంతం ఉన్నటువంటి పాలేరు సమీపంలో ఉన్న టోల్ గేట్ వద్దగా వాహనాలకు ప్రత్యక్ష అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు ఒకవైపున ఎన్నికల అధికారులు. అయితే ఎన్నికల అధికారులు అక్కడ చెక్ పోస్ట్ ఉందన్న నేపథ్యంలో పసిగట్టినటువంటి వాహనదారుడు మరో దారి అంటే సూర్యాపేట జిల్లాలో మామూలుగూడెం నుంచి మరో దారిలోని అంటే దొంగదారిలో కూడా ఖమ్మం జిల్లాలో ప్రవేశించారు. మొత్తానికైతే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ కూడా నిఘా పెట్టారు సూర్యాపేట పోలీసుల సహకారంతో. దాంతో పాటు మొత్తానికైతే మాత్రం మామిలిగూడెం నుంచి కూడా వస్తున్నటువంటి వాహనాన్ని కూడా ఒకసారి గుర్తించడంతో ఒకసారి ఈ యొక్క పోలీసులు రాకను గుర్తించినటువంటి వాహనదారుడు అదుపు తప్పి భారీ ఎత్తున కూడా 180 స్పీడ్ లోనే పల్లె గ్రామం నుంచి కూడా స్పీడ్ లోనే సుమారు కూసుమంచి మండల కేంద్రం దాటుకుంటే చేగొమ్మ సమీపంలోకి వచ్చారు. ఇంకో 15 కిలోమీటర్లు పోతే ఖమ్మం నగరం చేరుకునేటట్టుగా ఆయన ఆ లెవెల్లో వచ్చారు. మొత్తానికి మన వెహికల్ చూసుకోవచ్చు. మొత్తానికి మాత్రం భారీ లెవెల్లో మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. పల్టీ కొట్టడంతో ఎయిర్ బ్యాగులు కూడా ఓపెన్ గా అయింది. కానీ మొత్తానికైతే మాత్రం డ్రైవర్ కి స్వల్ప దెబ్బలు తగిలని చెప్తున్నారు స్థానికులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ యొక్క వాహనాన్ని ఈ చేజింగ్ లో మాత్రం పోలీసులు సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం 3 వాహనాలు వచ్చిన సమాచారం అందుతుంది మనకి ఇక్కడ. అయితే మొత్తానికైతే మాత్రం ఈ 3 వాహనాలలో ఒక వాహనం ముందే పాస్ అయిపోయింది. మరో వాహనం మాత్రం మిడిల్లో ఉంది. ఆ వాహనదారిని ఈ వాహనం పల్టీ కొట్టిన తర్వాత ఆ వాహనదారిని టోటల్ గా ఆయన కొంచెం ఆయన అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం అక్కడికి వచ్చిన తర్వాత ఈ వాహనదారుని కూడా అదుపులో తీసుకున్న తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎట్లా అమౌంట్ నగదు క్యారీ చేస్తానని చెప్పి దానిపై కూడా సర్వత్రా పోలీసులు ఎంక్వైరీ కూడా మొదలు పెట్టారు. మొత్తానికైతే మాత్రం వాహనం పల్టీ కొట్టిన తర్వాత డ్రైవర్ అదుపులో తీసుకున్న డ్రైవర్ లోపల ఉన్న కారులో ఉన్నటువంటి 1 కోటి రూపాయల పైగా నిధులు ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. అసలు ఎంత జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై ప్రత్యక్ష సాక్షులు తెల్లవారుజామున జరిగింది ఈ ఘటన. మొత్తానికైతే మాత్రం ఈ ఘటనపై స్థానికులు మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. ఈ తెల్లవారు జరిగిందా ఇక్కడ యాక్సిడెంట్ ఎప్పుడు మీకు ఇక్కడ జరిగింది? అక్కడ తెల్లవారు 5ంటికి జరిగింది. అటు నుంచి హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్ నుంచి వస్తుంటే వెనక పోలీసులు 2 వెహికల్ పట్టుకొని వెనక వస్తుంటే ఆయన కొంచెం భయానికి వేరే దొంగదారిలో పోవాలని చూసిండు. అదుపు తప్పి సైడ్లో పడ్డది. పడ్డ తర్వాత పోలీసులు అందరూ
చూసి అందులో డ్రైవర్ని విచారిస్తే 2 బ్యాగులు డబ్బులు దొరికింది. దాన్ని ఒక డ్రైవర్కి కొంచెం మామూలుగా దెబ్బలు తెలిస్తే ఆయనకి అంబులెన్స్లో పంపించారు. పంపించినాక అందరు ఐటోళ్ళు ఈటోళ్ళు అందరూ వచ్చారు. వచ్చి ఆ డబ్బులు చూశారు, 2 బ్యాగులు తీసుకెళ్ళి వచ్చారు. అది మొత్తం నామనాగేశ్వరరావు డబ్బులు అని చెప్పారా ఏమని చెప్పారు? డబ్బులు అయితే ఈ స్కీమ్ మాత్రం డబ్బులు ఇక్కడ ఊరు పోతుందని చెప్పారు. అదే తేనెపాక మండలానికి పోతున్నాయి. అందులో ఒక లిస్టు గురించి వాళ్ళ పేరు ఇచ్చారు. సరే కూల్చోళ్ళు చదివేసి వాళ్ళు పడేసి మొత్తంగా రేణుశ్రీ మొత్తానికి ఏదో గరిష్ట వేగంతో ఉన్నటువంటి వాహనం మొత్తం కూడా మైల్ రాయి కూడా టోటల్ ఎగిరిపడిన నేపథ్యంలో మనం చాలా క్లియర్ విజువల్ చూసుకోవచ్చు. మైల్ రాయి కూడా అంటే మెయిన్ రోడ్డు మీద ఉన్న మైల్ రాయి సమీపంలో ఉన్న రాయి కూడా తీసుకొచ్చి సుమారు 50 అడుగుల దూరంలో ఉన్నటువంటి కాలంలో కూడా పడింది. మొత్తం ఇదే చెట్టుకి గుద్దుకొని పాల్టీ కొట్టింది. మొత్తానికి అయితే మాత్రం వాహనదారులతో పాటుగా వాహనంలో నగదును కూడా అధికారులు సీజ్ చేసుకొని పోలీసు స్టేషన్ తరలించారు. అక్కడ కూడా లెక్కింపు కార్యక్రమం చేపడతాం. మొత్తానికి అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నగదు భారీ ఎత్తున కూడా ట్రేస్ కావడంతో పోలీసులు అధికారులు మొత్తం కూడా ఒక ఎంక్వైరీ చేసుకుంటే ఒకవేళ వీలైతే నామనాగేశ్వరరావు మీద కూడా కేసు అవకాశం మెరుగు కనపడుతున్నట్టుగా ఈ పోలీసులు చెప్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు మాత్రం అక్రమదారులు గెలవాలని చెప్తే గెలిపే లక్ష్యంగా ముందడిగేస్తాం బీఆర్ఎస్ పార్టీ నేతలు. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క కార్యక్రమంలో చూసుకుంటే ఈ యొక్క నగదు భారీ ఎత్తున తరలించి ఇంకా ఈ దొంగదారులు ఇంకెంత ఎన్ని వెహికల్తో నగలు తరలించారని దానిపై కూడా పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టిన ఘటన ఉంది రేణుశ్రీ.